దేవుడు ఎప్పుడు మనకి వరాలు ఇస్తారు? దేవుడు మనకి వరాలు ఇవ్వడానికి ముందు మన ప్రాణుల పట్ల దయ జాలి చూపితే దేవుడు మనకు వరాలు ఇస్తాడు. దేవుడు మనకి వరాలు ఇవ్వడానికి ఒక కథ ఉంది. ఇప్పుడు నేను చెప్తాను విను. సుల్తాన్ అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతను మామూలుగా సిపాయిగా ఉండేవాడు. ఒకరోజు అతను తుపాకీ తీసుకొని గుర్రం ఎక్కి అడవికి వేటకి వెళ్ళాడు. ఆ దినం అతను అడవిలో గాలించాడు. ఒక్క జంతువు కూడా చిక్కకపోయేసరికి అతనికి విసుగు పుట్టింది. చాలా దూరం వెళ్ళగా అతనికి ఒక జింక పిల్ల కనపడ్డాయి. గుర్రాన్ని జింకల వైపు పరుగు తీయించాడు. జింకేమో పరిగెత్తి భయం కొద్దీ ఒక పదిలో దాక్కుంది. కానీ పాపం జింక పిల్ల సుల్తాన్ చేతికి చిక్కిపోయింది. అతను దాని 4 కాళ్ళు కట్టేసి గుర్రం మీద దాన్ని వేసుకొని దాని తల్లి కోసం 4 వైపులా గాలించాడు. ఎంత వెతికినా అతని తల్లి జింక కనబడలేదు. నిరాశ చెంది అతను తిరుగుదోవ పట్టాడు. బాగా వింటున్నావా పరినా? అవును మిస్. వేటగాడికి అడవిలో ఏమేం కనిపించాయి? జింక పిల్ల. వెరీ గుడ్. సుల్తాను జింక పిల్లని బంధించి తీసుకుని పోతుండటం తల్లి జింక చూసింది. బిడ్డ మీద ప్రేమ కొద్దీ పొద నుంచి బయటకు వచ్చింది. గుర్రం వెంటే జింక కూడా పరిగెత్తసాగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత సుల్తాన్ వెనక్కి తిరిగి చూశాడు. తన వెంట జింక రావడం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. అతని హృదయం కరిగిపోయింది. అతను జింక పిల్ల కట్లను విప్పి దాన్ని గుర్రం మీద నుంచి కిందకి దించాడు. జింక సంతోషంతో పిల్లతో సహా చెంగున గెంతుతూ అడవిలోకి పారిపోయింది. సంతోషంతో జింకపిల్ల ఎలా అడవిలోకి వెళ్ళింది? వెరీ గుడ్. ఆ రాత్రి సుల్తాన్కి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవదూత కనపడింది. ఈరోజు నీవు జింక పట్ల దయ చూపించావు. భగవంతుడు నీకు ప్రసన్నుడై నిన్ను ఒక మంచి చక్రవర్తి జాబితాలో చేరుస్తాడు. నీవు ఈరోజు తప్పకుండా చక్రవర్తి అవుతావు అని దేవత కలలో కనిపించి చెప్పింది. సుల్తాన్కి కలలో ఎవరు కనిపించారు? సుల్తాన్ కొన్ని రోజుల తర్వాత సుల్తాన్ కల నిజమైంది. అతను భవిష్యత్తులో చక్రవర్తి అయ్యాడు. ఓ జింక పట్ల దయ చూపించినందుకు అతనికి మంచి ప్రతిఫలం కలిగింది. ప్రాణుల పట్ల దయ ప్రదర్శించే వారికి భగవంతుడు తప్పగా ప్రసన్నుడవుతాడు. విన్నారు కదా ఈ కథ. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు? ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి. ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి. ఈ కథకి మనం దయకు దొరికిన ప్రతిఫలం అని కూడా పేరు పెట్టవచ్చు. థ్యాంక్ యూ.